ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈ రోజున నగర పంచాయతీ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన డి పావని కమిషనర్ మాట్లాడుతూ నేను చదువుకున్నది ఒంగోలు డెంటిస్ట్ గా చేశాను. ఆ తర్వాత గ్రూప్ 1 లో గ్రూప్ 1 డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. రుడాలో ఏవోగా పనిచేస్తూ బదిలీపై చింతలపూడి నగర పంచాయతీ ఫుడ్ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనని డైరెక్ట్ గా వచ్చి కలవచ్చని భరోసా ఇచ్చారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, ఒంగోలు. నేను చదువుకున్నది డెంటిస్ట్ చేశాను. నేను డెంటిస్ట్ బేసిక్గా. ఆఫ్టర్ దట్ గ్రూప్ 2 సర్వీసెస్లో ఏఎస్ఓగా పనిచేశాను ఏపీ సెక్రటేరియట్లో. తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ లాస్ట్ ఇయర్ దాంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2గా సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాది. దాంట్లో ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను ఫిబ్రవరి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రుడాలో వర్క్ చేస్తున్నాను. రుడా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో వర్క్ చేస్తున్నాను. అక్కడ వర్క్ చేస్తుండగానే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా నాకు చింతలపూడి మున్సిపల్ కమిషనర్గా అడిషనల్ పోస్ట్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో ఈ రోజు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ అందరినీ కలవడం జరుగుతుంది నెమ్మదిగా. సో ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మనకి పాసిబుల్ అయినంత వరకు అన్ని ప్రజల సమస్యలన్నీ విత్ టైం రిజాల్వ్ అయ్యేలా చూసుకుందాము ఖచ్చితంగా. అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏదైతే ప్రయారిటీ బేసిస్లో రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకి అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ని బట్టి ఖచ్చితంగా చేద్దామండి. ఇంకా విత్ టైం ఏదైనా గ్రీవెన్సెస్ వచ్చినా కూడా మనము వెంటనే అడ్రస్ చేస్తూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాము. అండ్ శానిటేషన్ పరంగా కూడా కొంతమంది అడ్రస్ చేస్తున్నారు. సో దానికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మనము వెంటనే అందరూ ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేసేలాగా కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ నీడ్ ఉన్నా మనం అడ్రస్ చేసేలాగా దాన్ని బేస్ చేసుకొని ఒకసారి అంతా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేద్దాము. అండ్ డెఫినెట్గా నాకు పాసిబుల్ అయినంత వరకు అందరి హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను. సెంట్రల్ లీడింగ్ గురించి ఏం చెప్పారు మేడం? మన పొలిటికల్ లీడర్స్ చింతలపూడి నగర పంచాయతీ గురించి ఇంకా అది మాట్లాడుతూ ఉన్నామండి. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవి కావాలో డిస్కస్ చేసి దాన్ని బట్టి లిస్ట్ వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ప్రపోజల్స్ ఏమీ ఫైనలైజ్ అవ్వలేదు. సో చూద్దాం. మేడం ఈరోజు మీరు శాసనసభ్యులను కలిసారు. ఈరోజు ఆయన ఏమన్నా మీకు చెప్పడం ఏమైనా జరిగింది మేడం? విషెస్ చెప్పారు. సమస్యల గురించి కానీ మాట్లాడటం కానీ ఆయన మాట్లాడతాను. నేను అది డిస్కస్ చేసి సార్ తోటి. అంటే ఈ రోజు ఆయనతో ఏమైనా మాట్లాడారా అనే దాని గురించి? నేను ఈ రోజు జస్ట్ అంటే కలవడానికని వెళ్ళాను, ఫార్మల్గా కలవడానికి వెళ్ళాను. సో బెస్ట్ విషెస్ చెప్పారు, డిస్కస్ చేద్దాము అని చెప్పారు. విత్ టైం ఏదైనా పబ్లిక్ నీడ్స్ ఏమైనా ఉంటే కనుక డిస్కస్ చేసి దానికి అనుకూలంగా డెసిషన్స్ తీసుకున్నాం, వర్క్ చేద్దాం.